సహజమే అన్నటువంటి రూట్లోనే చూస్తున్నారు కానీ ఇవాళ షర్మిల వచ్చిన రోజు నుండే ఊపు ఇప్పుడు లైక్ పురంధేశ్వర్ రాగానే ఇంకేముంది అయిపోయింది అన్నారు. ఇప్పుడు పురంధేశ్వర్ డౌన్ ప్లే అయిపోయింది, షర్మిల డౌన్ ప్లే అయిపోయింది, మొన్నటిదాకా పవన్ కళ్యాణ్ డౌన్ ప్లే. అంటే పబ్లిక్ లోకి ఒక ఎమోషన్ క్యారీ ఫార్వర్డ్ కావాలని నేను మొదటి నుంచి చెప్పుకొస్తున్నట్టుగా ఏయో అర్థం పర్థం లేని అంశాలు కాదు, వెరీ సింపుల్ లాజిక్. 2014 నుంచి 19 దాకా అద్భుత పాలన జరిగింది. రోజు పత్రికలు ఈనాడు జ్యోతి రాసుకొచ్చేది అదే కదా. అప్పుడు అద్భుతం జరిగింది, ఇప్పుడు అనర్థంగా జరుగుతుంది. దెన్ అది చెప్పుకుని వెళ్ళిపోవాలి జనంలోకి. ఇతను ఏమంటున్నాడు ఇప్పటికి కూడా, నిన్న కూడా నా వలన మంచి జరిగితేనే ఓటెయ్యి అంటున్నాడు. ఇప్పుడు లెక్క ప్రకారం నేను వేయకూడదు, ఎందుకంటే నాకు ఆయన వల్ల మంచి జరిగేది ఏముంది, మా ఇంటికి ఏ సంక్షేమ పథకం రాదు, నాకు రాదా. మిడిల్ క్లాస్ చాలా మందికి వస్తుంది, మనం ట్యాక్స్ కడుతున్నాం కాబట్టి మనకేం రాదు. నా ఇంటికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ఒక్క సంక్షేమ కార్యక్రమం కూడా రాలేదు, కాబట్టి నేను కానీ మా ఇంట్లో వాళ్ళు కానీ ఇవ్వక్కర్లేదు. ఆయన ఎందుకంటున్నాడు మీ ఇంటికి నా వల్ల ఏమైనా మంచి జరుగుతా అన్నాడు, మా ఇంటికి ఏ మంచి జరగలేదు ఏమిటి ఇవ్వక్కర్లేదు. కానీ జరిగినటువంటి వాళ్ళనే అడుగుతున్నాడు ఆయన. అంటే మంచి జరగలేని చాలా తక్కువ ఉంటారని అవసరం లేదు. అదే పాయింట్ మీద ఉన్నాడు తప్పించి ఇది లేదు కదా బేసిక్ గా. అయితే అంటే కాంగ్రెస్ పార్టీని ఆయన దూషించాలని దూషిస్తున్నారు. ఎందుకంటే షర్మిల గారిని అందరూ అనే మాట ఇదే కదా, జగనన్న వదిలిన బాణం అంటే ఆమె, ఇంకెవరు లేదు.